ఏపీ అసెంబ్లీ ప్రాంగణానికి ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్‌ని చంద్రబాబు పిలవడంతో మరి అక్కడికొచ్చినటువంటి ఎన్టీఆర్‌ని చూసి పవన్ కళ్యాణ్ అయితే ఒక్కసారిగా షాక్‌లో ఉన్నారట. మన ఏపీకి సంబంధించిన డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని ఎంతో చక్కగా ఆహ్వానిస్తారు. చంద్రబాబు గారి నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో ఏపీ ప్రభుత్వం సుభిక్షంగా ఉంటుందన్న నమ్మకంతోనే ఆయన కూటమికి సపోర్ట్ చేశారు. గతంలో కొన్ని విభేదాలు రావడం వల్ల మరి పార్టీలకి అతీతంగా ఉన్నామని అయినా సరే ప్రతి విషయంలో స్పందించుకుంటారని, ఇప్పుడు మాత్రం కూడా అలాగే స్పందించారని చాలా సరదాగా అయితే చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఇదే విషయాలు ఎంతగానో సంచలనంగా మారుతోంది. ఏది ఏవైనా మన తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు వస్తారా అని తెలుగుదేశం కార్యకర్తలు ఎదురు చూస్తుంటే మరి ఎన్టీఆర్‌ని తెలుగుదేశం పార్టీకి కానివ్వకుండా చేయడానికి వైసీపీ అన్ని ప్రయత్నాలు చేసింది. కానీ ఏపీకి ఖచ్చితంగా సపోర్ట్ చేసే తెలుగుదేశం పార్టీకి వ్యక్తిగా జూనియర్ ఎన్టీఆర్‌ని సభాముఖంగా అందరికీ తెలియజేయడానికే చంద్రబాబు నాయుడు పిలిపించారట. ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు తాజాగా మరి ఎన్టీఆర్‌ని అక్కడికి రమ్మని పిలిచారట. సో, ఏపీ అసెంబ్లీ ప్రాంగణానికి మన జూనియర్ ఎన్టీఆర్ రావడం చూసి పవన్ కళ్యాణ్ కూడా షాక్ అయిపోయారు. ఆ తర్వాత ఆయనతో మాట్లాడారు. ఎందుకంటే చరణ్‌తో ఆయన ప్రత్యేకమైనటువంటి స్నేహితుడు అన్న సంగతి తెలిసిందే. కాబట్టి వాళ్ళిద్దరికీ మధ్య ఎంతో మంచి బాండ్ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్‌గా మారుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి రాబోయే రోజుల్లో మాత్రం ఎంతో ఆనందంగా అయితే చెప్పుకుంటున్నారు. కాబట్టి ప్రత్యేకంగా మన జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించినటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ ఆయన్ని చూసి ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ వెల్కమ్ చెప్పారట.